కానీ కేజ్రీవాల్ ఆవేదనలో వాస్తవం లేదు. ఏమంటున్నారంటే కేజ్రీవాల్ గారు మంచి మిత్రుడు. అంతకుముందు మేము హమారా పైసా హమారా హిసాబ్ అని మన అన్నా హజారే గారు ప్రారంభించిన ఉద్యోగంలో నేను కూడా వారం రోజులు ఢిల్లీలో ఉన్నాను. అప్పుడు కిందనగర్ కాలనీలో వాళ్ళు షీలా దీక్షిత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2002-2003లో. అప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ పునాది మీద మన లోక్పాల్ బిల్లు మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడంలో కూడా సహకరించడం. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన 3 సార్లు అయింది కదా. నిజంగా ఎంత నష్టం జరిగింది ఈ కేసు వల్ల. అదే చెప్తున్నాను బట్ వాస్తవానికి మీరు అన్నట్టు కేజ్రీవాల్ పరిస్థితి మాత్రం దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది. ఆఖరికి కేజ్రీవాల్ని సిట్టింగ్ స్థానంలో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉండి జైలుకు పంపించడం, ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఆయన మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళడం, అతిషి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఆగమాగం అయిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం గందరగోళమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంది. ఆఖరికి కేజ్రీవాల్ నివాసం విషయంలో కూడా చాలా పెద్ద చర్చ జరిగింది, దేశవ్యాప్త చర్చ జరిగింది. అద్దాల బంగ్లా అన్నారు, శీష్ మహల్ అన్నారు. సో ఎంత చేయాలో అంత చేయడం జరిగింది కేజ్రీవాల్ని. ఒక ప్రభుత్వం పోయింది, ఒక పార్టీ కక్కావికలం అయిపోయింది. అంటే ఇక్కడ మన తెలంగాణ విషయానికి వస్తే ఇది పార్టీకి సంబంధించిన విషయం అట్లా ఉంచితే కనుక ఒక కుటుంబానికి సంబంధించినటువంటి విషయం అయిపోయింది. కేసీఆర్కి ఒక ఉద్యమ చరిత్ర ఉంది. కేసీఆర్ పైన ఇట్లాంటి స్కామ్లు, ఆరోపణలు, జైళ్ళు, ఇట్లాంటి కుంభకోణాలు, ఈ ఆరోపణలు ఎక్కడా లేవు ఆయనకు. కేసీఆర్ పైన ఒక ఉద్యమ నేపథ్యం, ఒక ఉద్యమకారుడు అన్నటువంటి చరిత్రకారుడి మీద ఒక కన్న కూతురే లిక్కర్ స్కామ్ చేసింది, కేసీఆర్ మందలించలేకపోయారా, ఇవన్నీ కూడా చర్చలు బలంగా వచ్చాయి. సో ఇది బీఆర్ఎస్ పార్టీ మీద చాలా పెద్ద ఎఫెక్ట్ పడింది. మోరోవర్ ఇవన్నీ కూడా ఎన్నికల టైంలోనే వచ్చినాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కథ అంతా కూడా ఇంకొంత రసవత్తరంగా మారిపోయింది. కొంత బీజేపీ సక్సెస్ అయిందని చెప్పాలి ఆ విషయానికి వచ్చేసరికి. సో ఇది అంటే ఒక 3 పార్టీలు దెబ్బతిన్నాయి కదా ఈ విషయంలో. అటు వైసీపీ కూడా ఎఫెక్ట్ పడింది, ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ పడింది, ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే కోలుకోలేని దెబ్బ తాకింది. అందుకని అన్ని పార్టీలకు ఒక రకంగా ఎదురు దెబ్బనే అంటారు. ఎవరు సంతోషంగా లేదు. టీఆర్ఎస్ సంతోషంగా లేదు, బీజేపీ సంతోషంగా లేదు, మన కాంగ్రెస్ సంతోషంగా లేదు. పూర్తిగా గెలిచిన అంటే మనకు కోర్టు తీర్పు ద్వారా విజయం సాధించిన కవిత కూడా సంతోషంగా లేదు. అంటే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓడ వెళ్ళిపోయింది, రైలు వెళ్ళిపోయింది. రైలు వెళ్ళిపోయినాక ఇప్పుడు కొత్తగా చేసి గతము తలచి వగచే కన్నా సౌఖ్యం లేదంటే ఇప్పుడు సౌఖ్యం ఏం లేదు, గతం తెలిసి వగచాల్సింది వీళ్ళందరూ కూడా అంటున్నాను. అయితే మొత్తం ఈ పార్టీ ఈ ఒక్క కేసు 4 పార్టీలను కక్కావికలం చేసి ఇప్పుడు చివరిగా పెద్ద దెబ్బ ఎవరి మీద పడ్డది? బీజేపీ మీద కదా. మీరు ఈడీతోని అవన్నీ చేస్తే బీజేపీ మీద పడ్డది, తో పాటు సార్ వ్యవస్థల మీద పడ్డది. సిబిఐ, ఈడీ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవస్థలు ఈరోజు ప్రశ్నార్థకంలో పడ్డాయి. అంటే ప్రభుత్వాలు ఎలా వాడుకుంటున్నాయి, ఏ ప్రభుత్వమైనా దీనిపైన ఆలోచించాల్సిందే. ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు రాజకీయ పార్టీల చేతిలో బలి పశువులైతే ఈరోజు ప్రజల్లో అపహాస్యం పాలవుతాయనడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. ఆ సిబిఐ విచారణ చేసిన అధికారి మీదనే విచారణకు ఆదేశించడం అంతే కదా. అందుకని ఏమంటారు అంటే 2 జరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే హైకోర్టుకు పోయే పరిస్థితి ఉన్నదన్నా 2 జరుగుతుంది. పొద్దున్న చెప్తున్నాను, హైకోర్టుకు పోతారు వీళ్ళు, అప్పీల్కి పోతారు. హైకోర్టులో ఈ తీర్పును కొట్టేసేయచ్చు, లేకపోతే ఈ తీర్పును సమర్థించవచ్చు. సమర్థిస్తే సుప్రీంకోర్టు అంటే ఖేల్ కథం దుకాణం బంద్ కాదు, ఇంకా నడుస్తూనే ఉంటుంది, కొద్ది రోజులు నడుస్తూనే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రవాణా కష్టం ఇది జరుగుతుంది. ఒకవేళ నిజంగానే కేజ్రీవాల్ నిజాయితీ పరుడు అయితే ఇప్పుడు ఏం చేయాలంటే వెంటనే సిబిఐ వాళ్ళ మీద కేసు వేయాలి కదా. ఎలాంటి ఆధారాలు లేకుండా నన్ను జైలుకు పంపినరు, మా ఉప ముఖ్యమంత్రి పంపిండు, 23 మందిలో చాలా మంది జైలు జీవితం అనుభవించారు, మా వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసిండు, మా కుటుంబ వ్యవస్థ నాశనం చేసిండు, మా పార్టీ నాశనం చేసిండు అని చెప్పి ఏం చేయాలంటే తప్పుడు కేసు పెట్టినందుకు కేసు పెట్టవచ్చు. శ్రీకాంత్, నేను అది అడ్వకేట్ చెప్తున్నాను. కేసు పెట్టగానే బాహలు కాగానే చాలా మంది ఏం చేస్తారు పాపం అంటే మా కోర్టులో చూస్తాం, తప్పుడు కేసు పెట్టిన పోలీసుల మీద ఉల్టా కేసు పెట్టరు. ఎవరు చూస్తున్నారు కదా మీరు. ప్రాసిక్యూషన్ ఫెయిల్డ్ అన్నా సరే నిరూపించలేకపోతే ప్రాసిక్యూషన్ తప్పు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ప్రాసిక్యూషన్ ఫెయిల్డ్ కూడా కాదు, అసలు ఇట్ సెల్ఫ్ కేసే రాంగ్ అన్నది. ప్రాసిక్యూషన్ ఫెయిల్డ్ ఎప్పుడైందంటే నిజంగా ఆధారాలు ఉన్నాయి, చూపించలేకపోయినా, కోర్టు సంతృప్తిగా పొందలేకపోయినప్పుడు కొట్టేసి వేరు. అట్లా కాదు, అసలు వితౌట్ ఆధారాలు, ఏ ఆధారాలు లేకుండా కేసు పెట్టడం జరిగింది. చార్జ్ షీట్ ఇట్ సెల్ఫ్ రాంగ్ అన్నది కనుక ఇంకా పెద్ద చార్జ్ షీటే రాంగ్, తప్పులు తడగ్గా ఉంది. ఆల్మోస్ట్ ఎంత 598 పేజీల జడ్జిమెంట్, ఎక్కడా కూడా ఆధారం లేవు, చార్జ్ షీటే తప్పులు తడక అన్నారు. కుట్రపూరితంగా ఉందన్నారు, మెయిన్లీ కుట్రపూరితంగా.